కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సినవి సాధించుకునేందుకే కృషి చేస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నామన్నారు. తమకు అహంభావం లేదని, కిషన్ రెడ్డి సమావేశం పెట్టినా లేక అందరూ కలిసి కేంద్ర పెద్దల దగ్గరకు వెళ్లడానికి తాము అందరూ సిద్ధంగా ఉన్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అనేది కేవలం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజా సంక్షేమమే అందరి దృష్టి ఉండాలి. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడున్న బడ్జెట్, ఇప్పుడున్న ఢిల్లీలో బడ్జెట్ ఏదైతుందో ఈ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. 17 మంది ఎంపీలు మేమందరం కూడా లోక్సభలో అటు రాజ్యసభ ఎంపీలు కూడా అందరూ కలిసి కట్టుగా ఈరోజు తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా నియంత పాలన, ఏ రోజు కూడా ప్రధానమంత్రికి విలువని అన్నటువంటి ముఖ్యమంత్రి, ఏ రోజు మంత్రుల్ని కలవలేనటువంటి పరిస్థితి, ఏ రోజు మంత్రుల దగ్గర మన రాష్ట్ర సమస్యలను, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయనటువంటి గత అధికారాన్ని ఈ సంవత్సరన్నర పాలనల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు అందరూ కూడా ఎన్నోసార్లు వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్స్ ఇచ్చిర్రు. మొన్న కూడా మేము మీటింగ్ పెట్టడం జరిగింది హైదరాబాద్లో. అందరు ఎంపీలను పిలిపించి చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్, అన్ని శాఖల వాళ్ళు వచ్చి అసలు ఏముంది మనకు తెలంగాణకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులేంది, ఆ నిధులు తెచ్చుకునే ప్రక్రియ ఎట్లా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టిర్రు. సరే బీజేపీ వాళ్ళకు లాస్ట్ మినిట్లో చెప్పడం వల్ల రాలేకపోయినామని చెప్పిర్రు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారైనా ఇనిషియేట్ తీస్తే మేమందరం కూడా, ఎందుకంటే అల్టిమేట్ గోల్ వచ్చి మాకు తెలంగాణ సంక్షేమం, తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని. మాకేం ఇగోస్ లేవు. మేమందరం కూడా వాళ్ళు ఏదైనా పిలిస్తే కూడా పోయి, వాళ్ళు ఒకవేళ అందరం కలిసి పోయి రిప్రజెంటేషన్స్ ఇద్దామన్నా కానీ మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, రాజకీయాలు అనేది కేవలం ఎలక్షన్లప్పుడే